Hello everyone, welcome to Ruchi Tech YouTube channel. Here is the first video. సో ఇప్పుడైతే మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం. చెప్పా కదా ఇది ఫస్ట్ చాప్టర్. ఓకే, ఇందులో నుంచి మనకి 3 మార్క్స్ అనేది వస్తాయి. ఓకేనా, ఫస్ట్ మనం ఆటమ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆటమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్టికల్. మనం మన త్రూ నేకెడ్ ఐస్తో చూడగలుగుతామా ఆటమ్ని? చూడలేం కదా. సో మనకి దాన్ని ఫర్దర్గా డివైడ్ చేద్దామన్నా ఇంకా అది డివైడ్ కాదు, విచ్ ఇస్ అన్డివిజిబుల్. ఇట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏమి అంటే హైడ్రోజన్, హీలియం, లిథియం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆటమ్. ఓకేనా. అండ్ తర్వాత మనకి 3 సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఆ 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఏంటి అంటే దీన్ని ఏమంటారు? ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని కూడా అంటారు. సో ఆ ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటి అంటే దట్ ఈస్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఓకే, ప్రోటాన్స్కి ఛార్జ్ ఏముంటుంది అంటే పాజిటివ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఉంటుంది, అండ్ న్యూట్రాన్స్కి నో ఛార్జ్ అన్నట్టు. తర్వాత ఈ సైంటిస్ట్ ఎవరు కనిపెట్టారు అని, ప్రోటాన్స్ని ఇన్వైట్ చేసింది ఎవరు అంటే గోల్డ్ స్టైన్, అండ్ ఎలక్ట్రాన్స్ని జేజే థామ్సన్, అండ్ న్యూట్రాన్స్ జేమ్స్ చాడ్విక్ అనమాట. ప్రోటాన్స్కి ఎప్పుడైనా సరే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అండ్ ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్, అండ్ న్యూట్రాన్స్కి నో ఛార్జ్ అన్నట్టు. నెక్స్ట్ అటామిక్ మోడల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫండమెంటల్ పార్టికల్స్ అన్నాం కదా. ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏంటేంటివి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి కదా. ఆ 3 ఒక ఆటంలో ఎలా అరేంజ్ చేస్తాము అని చెప్పేది అటామిక్ మోడల్ అనమాట. ఈ అటామిక్ మోడల్స్ అనేవి చాలా ఉన్నాయి, అంటే ఒక్కొక్క సైంటిస్ట్ ఒక రకంగా ప్రపోజ్ చేశారనమాట. ఫస్ట్ ఏంటి? థామ్సన్ అటామిక్ మోడల్లో ఏమంటే ఆటమ్ అనేది స్పిరికల్ షేప్లో ఉంటుంది అని అతను చెప్పాడనమాట. తర్వాత ఏమని చెప్పారు తన సెకండ్ పాయింట్, అండ్ మాస్ ప్రోటాన్స్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ త్రూ అవుట్ ది ఆటమ్. అంటే ఇప్పుడు ప్రోటాన్స్ ఉంటాయి కదా, సో మొత్తం ఆటంలో ఇవి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేశాయి అని ఈ అటామిక్ మోడల్లో ఈయన చెప్పారు. తర్వాత ఏంటి? ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ మధ్య ఉంటాయి అని చెప్పారనమాట. నెక్స్ట్ ఈ థామ్సన్ అటామిక్ మోడల్ని ఇంకా ఏమంటారు అంటే వాటర్ మిలన్ మోడల్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ మోడల్ ఏంటి? రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్. దీన్ని ఏమంటారు? ఆల్ఫా. అంటే అతను ఎలా ప్రపోజ్ చేశాడు అంటే ఈ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, అది ఎలా చెప్పాడు అంటే ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చేశాడనమాట. ఫస్ట్ ఏంటి? ఇప్పుడు ఇటు మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి. ఫస్ట్ ఇది గోల్డ్ ఫాయిల్ ఇక్కడ ఉంది కదా, ఇది గోల్డ్ ఫాయిల్ అనమాట. మధ్యలో ఒక లైట్ సోర్స్ పెట్టాము, మనము లెడ్ ప్లేట్ యూస్ చేసాము, థిన్ గోల్డ్ ఫాయిల్ పెట్టాం. ఇప్పుడు మనం ఒక లైట్ సోర్స్ అనేది ఈ మెటల్ నుంచి పాస్ చేసినప్పుడు కొన్ని ఏమవుతాయి, చూడండి కొన్ని ఏమో ఇట్లా రిజెక్ట్ అయినాయి, దాన్ని ఏమంటారు? ఇప్పుడు కొన్ని పార్టికల్స్ ఏమో కొంచెం యాంగిల్తో డిఫ్లెక్ట్ అయినాయి, ఇంకా కొన్ని పార్టికల్స్ ఏమి ఏ డైరెక్షన్లో అయితే పంపామో అదే డైరెక్షన్లో ఉన్నాయి. అండ్ తర్వాత కదా, సో మోస్ట్ ఆఫ్ ది ఆటమ్స్ అనేవి ఎంపిటీగా ఉన్నాయి, కొన్ని యాంగిల్తో డిఫ్లెక్ట్ అయినాయి, అసలు కొన్ని అయితే అసలు డిఫ్లెక్షన్ కాలేదు, స్ట్రైట్గా ఉన్నాయి. ఇది అతను చెప్పాడనమాట. ఇక్కడ నేను రాశాను కదా, ఓన్లీ మైన్ పాయింట్స్ వరకే రాశాను. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు, ఇవి చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు రూథర్ఫోర్డ్ ఉన్నాడు కదా, అంటే పైన చెప్పుకున్నాం చూడు గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, దాంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటి ఆ డ్రాబ్యాక్స్ అంటే మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలియదు, అది ఒకటి. అండ్ తర్వాత ఆపోజిట్ చేంజెస్ అనేవి ఒకదానికొకటి వెళ్ళామనుకోండి ఖచ్చితంగా అవి కొలాప్స్ అవుతాయి. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఆటోమేటిక్గా కొలాప్స్ అవుతాయి కదా. సో అలా ఎందుకు కొలాప్స్ అవుతాయో అని అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. అది ఒకటి. ఓకేనా. దీస్ ఆర్ 2 మోడల్స్. నెక్స్ట్ ఏంటి అంటే నీల్స్ బోర్ థియరీ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఇది నేను సపరేట్గా వీడియో చేస్తాను, ఇది ఇంకా బాగుంటుంది.